హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే వైకుంఠ ఏకాదశి రోజు మా బాబుని తీసుకొని ఈవినింగ్ ప్రసాదం తీసుకుంటా. మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. మా బాబుని తీసుకొని ఎందుకు వచ్చానంటే, మార్నింగ్ నేను శంకుతీర్థం తీసుకున్నా. ఆఫ్టర్నూన్ మా బాబు హాస్టల్ నుంచి వచ్చాడు. మా బాబుకి ఈవినింగ్ శంకుతీర్థం ఇప్పియాలని వచ్చాను. మా పాప కోసం ఇది కొందామని మా పాపకు వీడియో కాల్ చేస్తే ఎందుకు మా అది అనింది. తర్వాత జున్ను తీసుకున్నామండి. జున్ను తీసుకొని మా బాబు ఒకటి నేను ఒకటి తీసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళాము. ఈ లైన్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడల్లా వచ్చేటట్లేమో, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. జున్ను కూల్గా స్మూత్గా ఉంది. ఆ జున్నుని తినుకుంటా లైన్లోకి వెళ్ళామండి. మేము ఫస్ట్ వెళ్ళిన లైను 2-3 లైన్లు ఎక్కువగా ఉందనిపించి మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి ఈ లైన్లోకి వెళ్ళాం కదా. ఈ లైన్లో చూస్తేనేమో అక్కడ 2-3 రౌండ్స్ తిరిగి లోపలికి వెళ్ళాలి. ఇది చాలా పెద్దదిగా ఉంది, ఖాళీగా ఉందని వచ్చామని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకో లైన్లోకి వచ్చామండి. ఇది సెకండ్ ఇది తొందరగా వెళ్ళొచ్చు అని. మార్నింగ్ అయితే మా డాడీ 5 మినిట్స్లో గర్భగుడి ముందుకు తీసుకెళ్ళి స్వామివారి అభిషేకాన్ని, అమ్మవారి అభిషేకాన్ని చూసి వైకుంఠ దర్శనం చేసుకున్నాం. మనం ఇప్పుడు గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామండి, గాలిగోపురం దగ్గరికి. ఇది గుడిలోకి వెళ్ళే గాలిగోపురం అండి. మా ఊర్లో శంకుతీర్థాన్ని మాత్రం, ముక్కోటి ఏకాదశిని మాత్రం చాలా బాగా చేస్తారండి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఈ లక్ష్మీ నరసింహస్వామికి బంగారం శంకు సమర్పించారండి. దీంతో తాగితే సర్వరోగ నివారణ అని పెద్ద తిరణాల్లా చేస్తారు. లైన్ చూడండి, క్యూ లైన్ ఎంత పెద్దదిగా ఉందో. 1 అవర్ పట్టిందండి నా గుడిలోకి వెళ్ళడానికి. తర్వాత ఈయనేనండి ఈ గాలిగోపురాన్ని నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గాలిగోపురం అండి ఈయనేనండి. ఈ గాలిగోపురాన్ని నిర్మించింది. మీకు చూపించాలని దగ్గరగా వీడియో తీస్తున్నాను. ఏ ఇయర్ నిర్మించారో కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. తర్వాత గుళ్ళోకి ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 అవర్ పట్టేటట్టుందండి. లైన్ మాత్రం చాలా రద్దీగా భక్తులతోటి ఉంది. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిందండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శంకుతీర్థానికి వచ్చాను. మార్నింగ్ నేను తీసుకున్నానండి, ఈవినింగ్ మా బాబు కోసం వచ్చాము. ఇదిగోండి శంకు, బంగారపు శంకు, శ్రీకృష్ణదేవరాయలు చేపించిన బంగారపు శంకు ఇది. ఈ శంకు తీర్థం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారండి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు. మేము మార్నింగ్ దర్శనానికి వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ ఇదేనండి బంగారపు శంకు. బ్యాంక్ లాకర్లో ఉంటుంది ఇది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు తీస్తారు. ఇంకా తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చామండి. అసలు మా అమ్మవారి గురించి చెప్పాలండి. రాజ్యలక్ష్మి అమ్మవారికి 100 ఎకరాలు ఉందండి పొలము. అమ్మవారికి బంగారపు నగలు, పట్టు చీరతో అలంకరించి అసలు అమ్మవారిని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు ఎక్కడ ఏ అమ్మవారిని ఇంత కలకల అనిపించారండి. అసలు అమ్మవారిని అలాగే ఎదురుగా అలా ఉండిపోవాలి. 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి. ఇక్కడ రాగి చెట్టు దగ్గర దీపం పెట్టి రాగి చెట్టు పెట్టి దర్శనం చేస్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ ఈవినింగ్ 6:30-7 అవుతుంది. అయినా చూడండి ఎంత రష్గా ఉందో. మార్నింగ్ నేను అమ్మ కలిసి ఇక్కడ దీపం పెట్టామండి. వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇక్కడ రాజుల కాలం కట్టడిగా
కనిపిస్తుంది కదండి, రాజుల కాలం ఈ లక్ష్మీ నరసింహస్వామికి 4 పక్కల గోపురాలు ఉంటాయండి. గుడి చుట్టూ తిరుగుతున్నాము. నేను మా బాబు మాట్లాడుకుంటా ఇంకా బయటకు వచ్చామండి. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కుదామని ఇక్కడ అన్ని షాప్స్ అన్ని ఇంకా జైంట్ వీల్ అలా పైకి పైన ఆపేశారండి. పైకి తీసుకెళ్ళి ఒక రౌండ్ అక్కడ ఆపేశారు. పైన కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. తర్వాత కూడా స్పీడ్గా తిప్పారు. మా బాబు ఆపండ్రా బాబాయ్ అంటున్నారు. తర్వాత ఇదిగోండి పానకాల స్వామి కొండపైన, ఆ పక్కనే గండారాయి దీపం అని వెలుగుతూ ఉంటుంది చూడండి. పైనుంచి చూస్తే లక్ష్మీ నరసింహస్వామి గుడి, గాలిగోపురం అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. పానకాల స్వామి గుడి పక్కనే గండారాయి దీపం అంటారు. లైటింగ్స్తో చూడండి కలకలా ఉంటుంది. తిరిగిన తర్వాత జైంట్ వీల్ అలా తిరిగేసిన తర్వాత స్మోక్ బిస్కెట్స్, తర్వాత ఆలు తీసుకున్నామండి. ఇలాగ మా బాబుతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రేక్ డాన్స్ అవి ఎక్కుదామా? బ్రేక్ డాన్స్ మా బాబు తిరిగి ఆపేయండిరా బాబు ఆపేయండి ఇంకా అని అంటున్నాడు. కళ్ళు తిరిగి పైకి వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో అందరూ అరుస్తున్నారండి. మా బాబు ఇంకా చాలు చాలు ఆపేయండి అని అరుస్తున్నాడు. ఇక్కడ చాలా స్పీడ్గా తిప్పిందండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ తీసుకున్నామండి. ఫస్ట్ టైం నేను ట్రై చేయటం, మా బాబు కూడా ఫస్ట్ టైం అనుకుంటా. మా బాబు తింటుంటే నేను 2 పీసులు నేను తీసుకొని తింటుంటే నవలేస్తుంటే తినకూడదు మాది స్మోక్ బయటకు వదలాలని చూపిస్తున్నాడు నాకు తెలియక బిస్కెట్స్ కదా అని తినేస్తున్నా. అవి బిస్కెట్స్ అని తినరు మా స్మోక్ బయటకు వదలాలని చెప్తున్నాడు. మా బాబుతో అలా సరదాగా గడిచిపోయిందండి ముక్కోటి ఏకాదశి. దీని దగ్గర మాత్రం 20 మినిట్స్ టైం పట్టిందండి. అంత రష్గా ఉన్నారు ఇక్కడ. ఇది కూడా ఫస్ట్ టైమే ట్రై చేయటము. ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడ 20 మినిట్స్ వెయిట్ చేయగా ఇచ్చారండి.
ఆయిల్ మాత్రం ఎలా ఉందో చూడండి, లైన్లో నిలబడి అలాగే తీసుకొని తింటా ఉన్నారు. ఎప్పుడో ఒకసారే కదా, ఏ ప్రాబ్లం లేదు, ఒకసారే కదా అని 20 minutes ఇచ్చారు, తీసుకున్నాను. ఎదురు చూసి మా టర్న్ వచ్చేసిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. బాగుందా? టేస్ట్ చూస్తే ఎలా తినాలా ఎలా చూస్తుంటే మా బాబు ముందు టేస్ట్ చూస్తున్నా, చిన్న పీస్ తీసుకొని బాగుందని. తర్వాత తింటుంటే మా బాబు ఇచ్చాను, కొంచెం టేస్ట్ చేసి. తర్వాత వాడు తిన్న తర్వాత నాకు ఇచ్చాడు, నేను తిని మూతికి అంతా పూసుకుంటున్నాను. ఇది ఇలా కాదమ్మా అంటున్నాడు. తర్వాత మా వాడు ఫింగర్ రింగ్స్, కడియము, చైన్ అయ్యో తీసుకున్నాడు. ఫింగర్ రింగ్ లూజ్ అయిపోయి అక్కడ వద్దన్నాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా చాలా షాపింగ్ చేసాంలేండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చైన్ తీసుకున్నాడు మా బాబు.